ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలోని వాక్యంని పోల్చబడిన సంగతుల కోసం తెలుసుకుందాం. మొట్టమొదటిది దీపంతో పోల్చబడింది. ఇది కీర్తనలు 119 అధ్యాయం 105 వచనంలో చూస్తాం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. రెండవది పాలతో పోల్చబడినది. 1 పేతురు 2 అధ్యాయం 3 వచనంలో మనం చూస్తాం. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలమైన వాక్యమును పాల వలన, నిర్మలమైన ఆత్మ సంబంధమగు పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. ఇక మూడవది కత్తితో పోల్చబడినది. ఎఫెసీలు రాసిన పత్రిక 6 అధ్యాయం 17 వచనం. మరియు రక్షణయను శిరాస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మా ఖడ్గమును ధరించుకొనుడి. ఇక నాలుగవది అగ్నితో పోల్చబడినది. ఇర్మియా గ్రంథము 23 అధ్యాయం 29 వచనం. నా మాట అగ్ని వంటిది కాదా? ఇక ఐదవది సుత్తితో పోల్చబడినది. ఇర్మియా గ్రంథము 23 అధ్యాయం 29 వచనం. బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? ఇక ఆరవది అద్దముతో పోల్చబడినది. యాకోబు పత్రిక 1 అధ్యాయం 23 వచనం. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు. ఇక ఏడవది విత్తనంతో పోల్చబడినది. లూకాసు వార్త 8 అధ్యాయం 11 వచనంలో చూస్తాం. ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యం. ఇక 8వది బంగారంతో పోల్చబడినది. కీర్తనలు 19 అధ్యాయం 10 వచనంలో చూస్తాం. అవి బంగారము కంటెను, విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినవి. ఇక 9వది వెండితో పోల్చబడినది. కీర్తనలు 12 అధ్యాయం 6 వచనంలో చూస్తాం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరగి ఊదిన వెండి అంత పవిత్రములు. ఇక 10వది తేనెతో పోల్చబడినది. కీర్తనలు 19 అధ్యాయం 10 వచనం. తేనె కంటెను, జుంటి తేనె దారల కంటెను మధురమైనవి. ఇక 11వది నీరుతో పోల్చబడినది. ఎఫెసీలు రాసిన పత్రిక 5 అధ్యాయం 27 వచనం చూస్తే, నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకునవలనని వాక్యంతో ఉదక స్థానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. ఇక 12వదిగా చూస్తే ఆహారంతో పోల్చబడినది. యోహాను సువార్త 6 అధ్యాయం 51 వచనంలో చూస్తాం. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారం లోకమునకు జీవం కొరకైన నా శరీరమే అని మీతో నిత్యముగా చెప్పుచున్నాను నేను.